జాతక పరిశీలనలో భాగంగా మనం చూసుకున్నప్పుడు అసలు నేను ఆఫీస్లో ఉన్నా చూడు. నేను క్లాస్ చెప్తున్నా, లోపలికి వస్తా. నా కింద రూమ్లోనే వెనక మళ్ళీ డోర్ చూడు. లేదు లేదు, కింద గ్రౌండ్ ఫ్లోర్. బ్యాక్ సైడ్ నుంచి. ఆ, ఓకే. ఇప్పుడు మనకి ఇంకొక కొన్ని సెక్టార్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఒక ఆస్ట్రాలజీ విశ్లేషణ చేసేదాం. ఇందులో ముఖ్యంగా ఏం అబ్జర్వ్ చేయాలి అంటే గనక, ఒక సమస్య ఎప్పుడు వచ్చినా కూడా ఒక జాతక చక్రంలో ఆ సమస్యని సృష్టించడానికి ఫస్ట్ తీసుకునేది 6, 8, 12 భావాలు ఇబ్బందులు కలిగజేస్తాయి. 6th హౌస్ లార్డ్ అండ్ హౌస్, 8th హౌస్ లార్డ్ అండ్ హౌస్, 12th హౌస్ లార్డ్ అండ్ హౌస్. అంటే వీటిల్లో గ్రహాలు స్థితి పొందిన, లేదా ఈ గ్రహాలు వేరే గ్రహానికి ఇబ్బంది పెట్టిన. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాము. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక సంతానానికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నాం. ఒక సంతానం ప్రశ్న వచ్చింది మనకి. ఈ సంతానానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ శుభులు అశుభులు న్యాచురల్ గా తీసుకుంటాం, అండ్ లగ్నాత్ శుభులు ఎవరు అశుభులు ఎవరు తీసుకుంటాం మనం. అంటే ప్రెడిక్షన్ పార్ట్ మనం ఎలా చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పంచమ భావం అనగానే మనం పంచమ భావంలో ఏ కారకత్వాలు తీసుకుంటాం? ఎడ్యుకేషన్ తీసుకుంటాం, సంతానం తీసుకుంటాం, ప్రేమ వ్యవహారాలు తీసుకుంటాం. ఇవేంటి పంచమ భావానికి సంబంధించింది. ఇప్పుడు ఈ పంచమ భావంలోకి 6th లాట్ కానీ అండ్ 8th లాట్ కానీ 12th లాట్ కానీ ఎవరన్నా ప్లేస్ చేయాలి. వీళ్ళు డిస్టర్బ్ చేయాలని చూస్తారు ఫస్ట్ హౌస్ని. ఈ హౌస్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఈ హౌస్ మీద శుభగ్రహాలు శుభ దృష్టినిచ్చినాయి. ఏ గ్రహం అయినా సరే 3వ దృష్టి కానీ 11వ దృష్టి కానీ ఇంకా 5, 9 దృష్టిలు ఇచ్చినాయి అనుకో, ఈ హౌస్ని కాపాడతాయి దృష్టిల వాళ్ళు. అప్పుడు మనం పాసిబిలిటీ ఉంటుంది అనుకోవచ్చు గ్రహం కూర్చున్న. కానీ ఇన్ కేసు అశుభ గ్రహాలు ఎవరైనా సరే, రవి, సూర్యుడు, శని, కుజులు కానీ, వరుణుడు కానీ, లేదు వీళ్ళ లగ్నాత్తు ఎలాగో మనం చెప్పేది అశుభ గ్రహాలు వచ్చి కూర్చుంటాయి అక్కడ. వీళ్ళు న్యాచురల్ మేల్ఫిక్స్ కేంద్ర వేధ వేస్తారు. అంటే ఏంటి? 4వ దృష్టి అంటే 90 డిగ్రీలు కానీ, ఇలాగ 180 డిగ్రీలు కానీ, 45 డిగ్రీలు కానీ దృష్టి పడింది ఆ హౌస్ లాట్ మీద. ఒక 6వ అధిపతి, 8వ అధిపతి, 12వ అధిపతి ఒక పంచమ భావంలో కూర్చున్నాడు. అతని మీదకి ఈ గ్రహాలు కేంద్ర దృష్టిని సారించినాయి అని చెప్తుంది. ఇప్పుడు ఈ పంచమ భావానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. అవర్షన్స్ అవ్వచ్చు సంతాన విషయంలో, స్త్రీ జాతకం అయితే ఎడ్యుకేషనల్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. వాళ్ళు యువకులు అయితే ప్రేమించినప్పుడు వాళ్ళ ప్రేమలో డిస్టర్బెన్స్ రావటం, లవ్ బ్రేకప్స్ అవటం ఇలాంటివి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? పంచమ భావం అని చెప్పాము. పంచమ భావంలో ఒక గ్రహం స్థితి పొందడమే కాదు, అశుభ దృష్టి వస్తుంది. ఇప్పుడు ఈ పంచమాధిపతి ఎక్కడో కూర్చుంటాడు. ఈ పంచమాధిపతి ఆ పంచమ భావం నుంచి పంచమంలో కూర్చుంటే నవమంలో అవుతుంది, లేకపోతే లగ్నంలో అవుతుంది. ఓకే, మంచి లేకపోతే కేంద్రాల్లో కూర్చున్నారు అనుకో, దీన్ని మనం రాజయోగం అంటాం. పంచమాధిపతికి ఒక కేంద్ర స్థానానికి సంబంధం ఏర్పడితే కేంద్రానికి కోణాధిపతికి సంబంధం అనేది రాజయోగం. మనకి కోణాధిపతికి కోణాధిపతి సంబంధం లక్ష్మీ యోగం. ఈ యోగాలు ఈ యోగాలను ఎవరు ఆపుతున్నారు లేదని చూడాలి. మళ్ళీ కేంద్ర దృష్టిలో ఎవరు అశుభులు పడుతున్నాయా లేదా. లేదు ఈ పంచమాధిపతి వెళ్ళి 6లో పట్ట, 8లో పట్ట, 12లో పట్ట పంచమానికి డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఎమ్మని డిస్టర్బెన్స్ చెప్పమాకండి, ఇంకా దీనికి బలం కావాలి. ఆ బలం ఎలా వస్తుంది ఇక్కడ మనకంటే, ఇతర గ్రహాలు అశుభ గ్రహాలు చూస్తాయి, దృష్టిని సారిస్తున్నాయి అని. ఈ అశుభ గ్రహాలు దృష్టిని ఇస్తున్నాయి అనుకుంటే మనం ఏంటి, ఇక్కడ మళ్ళీ వాళ్ళు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు కదా. ఇది దేనికి ప్రాబ్లం వస్తుంది? ఇక్కడ పంచమ భావానికి సంబంధించిన ప్రాబ్లం. లేదు ఒక అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అర్థమైందండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ద్వితీయాధిపతికి ఈ 6వ భావానికి 8, 12 భావాలు ఎక్కడో సంబంధం ఏర్పడదు. సెకండ్ హౌస్ అంటే మనకు ఫైనాన్షియల్ లిక్విడ్ క్యాష్.
ఈ సంబంధం ఏర్పడినప్పుడు, లేకపోతే ఆ భావాధిపతులు ఈ భావం మీద దృష్టిని సారిస్తుంది. కోణ దృష్టి ఇచ్చినాయి అనుకోండి, ఈ భావానికి కొద్ది మంచి వస్తాయి ఫైనాన్షియల్గా. కానీ కొన్ని గ్రహాలు ఏం చేస్తాయంటే వాటి కేంద్ర దృష్టిలో అశుభ దృష్టిలు వేస్తాయి. ఈ భావంలో ఏదో గ్రహం కూర్చుంటుంది, ఆ గ్రహం మీద అశుభ దృష్టి పడతాయి. లేకపోతే 6, 8, 12 ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చోవచ్చు, లేకపోతే ఈ అధిపతులు అక్కడ కూర్చోవచ్చు. కొన్ని గ్రహాలు రవి, కుజ, శని మనకి ఏంటంటే క్రూర గ్రహాలు తీసుకుంటాం. రాహుని కూడా తీసుకుంటాం ఒక్కోసారి. రాహు కంటే కూడా కేతువుని ఎక్కువ తీసుకోవాలి మనం. రాహు అంటే పాజిటివ్ నోడు, కేతు నెగిటివ్ నోడు. అంటే రవి, కుజ, శని, కేతువులు తీసుకుంటాం. అలాగే నెగిటివ్ ఇచ్చేది వరుణుడు, యముడు, వీళ్ళిద్దరు కూడా డిస్టర్బ్ చేస్తారు. వెస్టర్న్ ప్లానెట్స్ మనం క్యాల్కులేషన్ చేసుకుంటాం. వీళ్ళ మీద మళ్ళీ ఈ భావం మీద ఈ గ్రహాలు కేంద్ర భేద అంటాం మనం దీన్ని. అంటే కేంద్ర దృష్టి పడుతుంది అని. 4వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ, అర్థమైందా? 10వ దృష్టి కానీ పడుతుంది. అంటే మనకేంటి 45 డిగ్రీస్ దృష్టి చూసుకుంటాం, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 ఇట్లాగా కేంద్ర స్థానాలకు సంబంధించిన దృష్టి పడుతున్నాయి. ఎక్కువ గ్రహాలు చూస్తున్నాయి అనుకోండి, ఈ హౌస్ ప్రాబ్లంలోకి వెళ్తుంది అని చెప్పి మీరు నెక్స్ట్ ఒక ఒపీనియన్కి రావాలి. ఇప్పుడు ఒకళ్ళకి చూసుకున్నాం, సప్తమ భావంలో చూసుకుందాం అనుకోండి, మ్యారేజ్ కోసం ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి సమస్యలు. మీ దగ్గర చార్ట్ వచ్చింది, ఈ చార్ట్ను మనం పరిశీలించాలి. మొన్న ఫస్ట్ 2 క్లాసులో ఏమేమి చెప్పుకున్నాం అవన్నీ మీరు రూల్స్ తీసుకుంటారు, అది కామనే. 2 క్లాసెస్ అబ్జర్వేషన్ అదంతా బాగా చేయాలి. ఇప్పుడు పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది. 7th హౌస్ అంటే దృష్టిలు కావాలి. ఒక వ్యక్తికి వచ్చింది, ఒక మ్యారేజ్ కంపాటిబిలిటీ వచ్చింది, లేదా మ్యారేజ్లో ప్రాబ్లం వస్తుంది, మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మ్యారేజ్ కంపాటిబిలిటీ చూడాలి వచ్చింది, మీరు ముందు కంపాటబిలిటీ కంటే కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సప్తమ భావం ఎలా ఉందని చెక్ చేస్తాం. సప్తమ భావం చెక్ చేసుకునేటప్పుడు ఏమేమి విభాగాలు చూసుకుంటాం? సెకండ్ హౌస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సప్తమం నుంచి అష్టమ భావం సెకండ్ హౌస్. ఈ సెకండ్ హౌస్ అనే దాని మీద అశుభ గ్రహాలు పడ్డాయి, అర్థమైందా? 8th హౌస్ అనేది ఆయుష్ స్థానం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాగే సప్తమానికి ఆయుష్ స్థానం ఏదైనా ఉందంటే అది సెకండ్ హౌస్. ఈ సెకండ్ హౌస్ డిస్టర్బ్ అయింది వాళ్ళ జాతకంలో, అశుభ గ్రహాలు కూర్చుంటాయి. లేకపోతే ఇతర గ్రహాలు కేంద్ర దృష్టిని కూడా ద్వితీయం మీద వేస్తుంది. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కామన్గా ఉంటుంది, కుటుంబంలో సమస్యలు కామన్గా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం వైవాహిక ఆయుష్ ఏదైతే ఉందో, సంసార జీవితం అనే ఆయుష్, ఇది డిస్టర్బ్ అయింది. అంటే కేంద్ర భేదలో అంటుందండి. మళ్ళీ ద్వితీయ భావాన్ని కేంద్ర భేదం లేదు. ఈ 6వ అధిపతి, 8వ అధిపతి, 12వ అధిపతి సప్తమ భావంలో ప్లేస్ అయ్యాడు. ప్లేస్ అయినప్పుడు అశుభ గ్రహాలు మళ్ళీ ఆ సప్తమ భావం మీద ఎక్కువ అశుభ దృష్టిని వేస్తాయి. అశుభ దృష్టి అంటే కేంద్ర దృష్టి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కేంద్ర వేదనంగానే నేను సింగిల్ వర్డ్లో కేంద్ర వేదనంగానే ఒకటే గుర్తుపెట్టుకోండి. వేద అంటే వేధించటం, వధించటం. కేంద్ర వేద, కేంద్రాలకు వేదం ఉంటుంది. అంటే 99 డిగ్రీల దృష్టి కానీ, 45 డిగ్రీలు కానీ, 180 డిగ్రీస్ కానీ, ఇట్లా మీరు చెక్ చేసుకోండి. ఈ వేద పడుతున్నప్పుడు వీళ్ళ మ్యారిటల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారు. 2వ వివాహం అయ్యే అవకాశం ఉంటుంది, 3వ వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది, ఒకళ్ళ భార్య భర్తలు చనిపోవచ్చు. అది మ్యారేజెస్ సంబంధించిన పొంతన పాటల్లో చెప్తాను. ఇలా చూసుకుంటే ఒక వ్యక్తి యొక్క మ్యారిటల్ లైఫ్ కంప్లీట్గా డిస్టర్బ్ అయింది ఇక్కడ. ఈ డిస్టర్బెన్స్ లేదు అన్నప్పుడు పొంతనలోకి వెళ్ళండి. అసలు ఇతను మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అవతల వ్యక్తి జీవితంలో కూడా మ్యారేజ్ డిస్టర్బెన్స్ ఉంది, అప్పుడు వీళ్ళిద్దరిని మీరు కలపమాకండి. గ్రహాలు కలవు. లేదు ఒకళ్ళ దాంట్లో మ్యారేజ్ డిస్టర్బెన్స్ అస్సలు లేదు, ఇతని దాంట్లో ఉంది. డిస్టర్బెన్స్ లేని వాళ్ళ గ్రహాలన్నీ వీళ్ళకి కనెక్ట్ అయింది, నవాంశంలో కానీ వాటిలో కానీ. మ్యారేజ్ వివాహ వీడియోలు ఉన్నాయి చూడండి, అప్పుడు వీళ్ళకి మీరు వివాహం చేయొచ్చు. అంటే వివాహం చేయాలన్నా కూడా మీరు పరిశీలించిన విధానం ఏంటి? సెకండ్ హౌస్ ఇంపార్టెంట్, సప్తమానికి ఆయుష్ స్థానం కాబట్టి. అలాగే సప్తమ భావం ఇంపార్టెంట్. ఈ రెండింటిని బట్టి వాళ్ళ యొక్క సప్తమ భావాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి.
చాలా మంది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ లాక్ అయిపోతాయి, కోర్టు కేసుల్లో నడుస్తూ ఉంటాయి. అసలు ఇన్హెరిటెన్స్ అంటే అష్టం భావం, కేసెస్ అనేది ఆరో భావం. ఈ ఆరో భావానికి అష్టం భావానికి సంబంధం ఏర్పడుతుంది. దీనిని మళ్ళీ అశుభ గ్రహాలు కేంద్ర వేదన ఇస్తాయి. మీరు వాళ్ళ ఇన్హెరిటెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. ఇన్హెరిటెన్స్ ప్రాబ్లం వస్తుందంటే ఒకటే రాదుగా, వీళ్ళ అష్టం భావానికి సంబంధించిన డిసీజెస్ వస్తాయి అని చెప్పొచ్చు. కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సెక్సువల్ డిసీజెస్ వస్తుంది, ఎస్టీడీ అంటారు, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది. అర్థమైనా? ఇంకా వాళ్ళకి పైల్స్ అని, మలమూత్రాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అని ఇలాంటివి కూడా వస్తుంటాయి. ఎందుకంటే రోగాధిపతి కరెక్ట్ అయ్యాడు, రోగంగా తీసుకుంటాం. గ్రహాలు భేదిస్తున్నాయి, కేంద్ర వేద, కేంద్ర దృష్టి, ప్రాబ్లం వస్తుంది అక్కడ. ఇక్కడ వీళ్ళ ఆయుష్ స్థానం అది. మళ్ళీ ఈ ఆయుష్ సమస్య ఏర్పడుతుంది అని, అది ఆయుర్భావం స్థానం కదా, మనిషి యొక్క ఆయుష్ కదా. రెండోది, అష్టం భావంలో ఎన్ని గ్రహాలు పడ్డా కూడా ఈ గ్రహాల గురించి ఈ మనిషి ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఒక మనిషి చెప్తాడు, సార్ నాకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందండి అని. సెకండ్ లాట్ ఎయిత్ హౌస్ కనెక్షన్ అంటారు. బాబు నీకు ఎంత సంపాదిస్తున్నావు, నా కుటుంబం అది ఇది నలుగురిలో గొప్ప చెప్తున్నావా అన్నాడు. చెప్పమాక, అది హైడ్ చేయాలి. మ్యారిటల్ ఇష్యూ వచ్చిందండి అంటాడు. నీ సప్తమాధిపతి అష్టం భావంలో కూర్చున్నాడు, నువ్వు నా భార్య నా ఎలాగా నా భార్య అంత గొప్పది, లేకపోతే నా భర్త అంత గొప్పదని 10 మందిలో చెప్పుకుంటున్నావు. చెప్పకూడదు, ఎందుకంటే అష్టం భావం అంటే రహస్య స్థానం, హైడ్ చేయి. లేదా నైన్త్ లాట్ కూర్చున్నాడు, మా కుటుంబం అలాగా, మా వంశం అలాగా, మా నాన్న అలాగా, మా తాతయ్య లాగా అని చెప్పమాకు 10 మంది. అవమానాలు హైడ్ చేయాలి. ఫోర్త్ లాట్ కూర్చున్నాడు, మదర్ గురించి హైడ్ చేయాలి. నాకు ఆ కారు ఉంది, నాకు ఆ వెహికల్ ఉంది, నాకు ఆ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, అన్ని ఇళ్ళు ఉన్నాయి చెప్పి చెప్పమాకు. ఎందుకంటే ఫోర్త్ లాట్ ఎయిత్ హౌస్, హైడ్ చేయాలి. నీ పీస్ ఆఫ్ మైండ్ దెబ్బతింటుంది, నీ గృహాలకు దెబ్బలు వస్తాయి. ఎందుకంటే ఎయిత్ హౌస్ స్ట్రగుల్ క్రియేట్ చేస్తుంది. నువ్వు సీక్రెట్గా ఉంచాల్సిన స్థానాలు అయ్యి. పంచమాధిపతి అష్టమంలో పడ్డాడు, హైడ్ చేయి. ఎందుకంటే నాకు సంతానం సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తారండి, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ చెప్తారు, లవ్ ప్రాబ్లమ్స్ చెప్తారు. 10 మంది చెప్పుకోమాకండి, హైడ్ చేయాలి. ఎందుకంటే ఎయిత్ హౌస్లో పడింది ఆ ప్రాబ్లం, హైడ్ చేయండి. ఆరో భావాధిపతిలో పడ్డాడు, నాకు అన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను ఎక్కడ చెప్పమాకు. ఆరో భావాధిపతిని ఎయిత్ హౌస్ నీ జాతకంలో, నీకు ఎంత అప్పు ఉన్నా కూడా నీ నోట్లోంచి ఒక్క మాట కూడా చెప్పాక నేను అప్పుల్లో ఉన్నాను, హైడ్ చేయాలి. చెప్తే నీకు కష్టాలు వస్తాయి. నేను అప్పుల్లో ఉన్నాను చెప్పు, నీకు ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. ఆరో భావం అప్పులు, ఆరో భావం రోగాలు, హైడ్ చేయి. నీకున్న రోగం గురించి హైడ్ చేయి. నీకున్న ఎనిమిస్ గురించి కూడా 10 మందికి చెప్పమాక, నాకు అటు శత్రువు ఇడు అలాంటి వాడు ఇలాంటి చెప్పమా. ఎందుకంటే అష్టం భావం అనేది చాలా కష్టం ఇచ్చేది. చెప్తాడు, నాకు ఆడు శత్రువు, ఆడు దొంగ, ఆడంటే నాకు పడదు గిడదా అంటే నువ్వు చెప్పేసావు 10 మందిలో. నీ ఆరో భావం అష్టంలో కూర్చోడు, ఆడిని ఎవడో ఏదో చేస్తాడు, ఈడో చేస్తుంటాడని చెప్పి ఇటు మీదకి వచ్చి కేసు వచ్చింది. అంటే నీకు ఒకళ్ళ మీద శత్రుత్వం ఉన్నా కూడా, ఒకళ్ళ మీద ఈర్ష్య అసూయలు ఉన్నా కూడా హైడ్ చేయి, చెప్పమాకు, ప్రదర్శించమాకు 10 మందిలో. ఎందుకంటే ఎయిత్ హౌస్ హైడింగ్ హౌస్, చెప్పావు కష్టాలు వస్తాయి, నో డౌట్. దాంట్లో 10th హౌస్, నీ జాబు, నీ ప్రొఫెషన్ గురించి, నీకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ఎక్కడ చెప్పుకోమాకు, హైడ్ చేయి. ఎందుకంటే 10th లాడే నేతి హౌస్, చెప్పుకుంటే నీకు కష్టాలు వస్తాయి, నిన్ను ఇన్సల్ట్ చేస్తారు, ఈ డబ్బాలు కొట్టుకుంటున్నాడు అని. 8th లాంటి నేతి హౌస్, అసలు నువ్వు ఆస్ట్రాలజీ అని చెప్పుకోమాకు ఎక్కడ, ఆస్ట్రాలజీ నేర్చుకుంటా, హైడ్ చేయి. లేదు అందరూ ఎగదాలు చేస్తాను నువ్వు, ఎందుకంటే నీ 8th లాంటి నేతి హౌస్, నీ 8th లాంటి లగ్నాలాంటి నీ 8th హౌస్, నీ గురించి నువ్వు ఎప్పుడు ఎక్కడా చెప్పుకోమా. ఎందుకంటే నీ లగ్నం, నీ వ్యక్తిత్వం, నేను మంచివాడిని, నేను అది ఇది అన్నా అనుకో, నీలో 100 బొక్కలేరుగా ఏరు మరీ అవమానిస్తారు సొసైటీ. ఎందుకంటే నీ గురించి నువ్వు చెప్పుకోమాకు, హైడ్ చేసి. 8th హౌస్ అంటే హైడింగ్ హౌస్. 11th లార్డ్ ఇన్ 8th హౌస్, నీ ప్రాఫిట్స్ గురించి చెప్పమా, నీ ఫ్రెండ్స్ గురించి ఎక్కువ బయట చెప్పుకోమా, నీ అన్నల అక్కల గురించి గొప్పగా చెప్పుకోమా, హైడ్ చేయాలి. ఎక్కువ డిస్కషన్స్ పెట్టకూడదు. ఎందుకంటే ఏ లార్డ్ అయితే అక్కడ పడ్డాడు, ఏ భావానికి సంబంధించిన లార్డు, ఏ కారకత్వానికి సంబంధించిన లార్డు 8th హౌస్లో పడ్డాడు, ఆ కారకత్వాలు నీ జీవితంలో ఎక్కడ చెప్పమాకు, అది రహస్యము, రహస్య స్థానం, రహస్యంగానే ఉంటుంది. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. మనం అడగొచ్చు ప్రశ్న, వాడు ప్రాబ్లం చెప్పగానే వాళ్ళ ప్రాబ్లం లాంటి ఎత్తులో పడ్డాడు, బాబు నువ్వు ఇది చెప్పుకుంటున్నావు కదా బయట 10 మంది కంటే, అవునంటాడు, హైడ్ చేయాలి. ఇలాంటి కొన్ని ప్రశ్నలు కూడా అడగాలి క్లయింట్.
ఇప్పుడు నైన్త్ లార్డ్ అంటే నీ ఆపర్చునిటీస్కి, నీ భాగ్యానికి, నీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ప్రాబ్లం వస్తుందా లేదా? ఈ 6, 8, 12 భావాలకి అక్కడ కనెక్షన్ ఏర్పడుతుంది. కనెక్షన్ ఏర్పడతామే కాదు, 6వ అధిపతి 9th లో కూర్చున్నాడు. అతని మీద ఏదైనా కేంద్ర వేదం ఉంది. రాహువు కానీ కేతువు కానీ చూస్తున్నారు. ఇంకేదైనా గ్రహాలు కేంద్ర దృష్టితో చూస్తున్నాయి, లేదా 45 డిగ్రీ చూస్తున్నాయి. ఈజీగా చెప్పొచ్చు హైయర్ ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. తండ్రికి ఇతనికి పడదు, తండ్రి వీళ్ళని చూడలేడు, 9th హౌస్ అంటే తండ్రి. వీళ్ళకి ఏ ఆపర్చునిటీ వచ్చినా చివరిలో కాలుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే గ్రహాలు ఏంటంటే కేంద్ర వేదన ఇస్తున్నాయి. ఏ గ్రహాలు కేంద్ర వేదన ఇస్తున్నాయో చూసి మీరు అర్థమైనా ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు చేపించండి. అప్పుడు మీరు ఏంటంటే ఆ సెక్టార్ను కొద్దిగా బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది. అదే 8th హౌస్ అంటే హైడింగ్ హౌస్. అంటే ఎప్పుడైనా సరే ఏ భావానికి కష్టం వస్తున్నా కూడా ఆ భావాన్ని ఇబ్బంది పెట్టే స్థానాలు 6, 8, 12 భావాలే. ఈ భావాలకి కరెక్షన్ ఏర్పడ్డాక ఈ భావాల్ని బలంగా పెంచే విధంగా అశుభ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అశుభత్వాన్ని ఇచ్చే గ్రహాలు అవి కేంద్ర వేదన ఇస్తాయి. ఇప్పుడు ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ సప్తంలో వరుణుడు కూర్చున్నాడు, కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది హస్బెండ్కి. అకాల ప్రమాదం జరిగింది, నేను వద్దని చెప్తా వివాహాన్ని. డెస్టినీ బలంగా పెట్టుకుని కూర్చుంది. భార్యాభర్తలు ఇద్దరిని ఎగర కొట్టేసి ఇన్ కేసు లగ్న కేంద్రాన్ని, అవతల అమ్మాయి లగ్న కేంద్రాన్ని ఇక్కడ కూర్చున్న ప్లేస్ కూర్చున్నాడండి, హెడ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని సూట్ కారు, అర్థమైందా? కానీ మీరు హైడ్ చేయాలి ఆస్ట్రాలజర్స్గా. పొంతలను చూసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇమీడియట్గా పొంతలను చూడమాకండి, వ్యక్తిగతంగా వాళ్ళ సప్తమ భావం ఎంత బలంగా ఉందని చూడండి. ఇంకా చూస్తాం జైమినిలో ఉపపద లగ్నం నుంచి ద్వితీయంలో అశుభ గ్రహాలు పడ్డా కూడా వాళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వస్తుంది. అదొక కారకత్వాలు, చరకారకత్వాలు అప్పుడు చెప్తాను మీకు. అది జైమిని టచ్ చేస్తాం మీకు కొంచెం అన్న. టచ్ చేసినప్పుడు మీకు ఈ ప్రిడిక్షన్లో మీకు అది అలవాటు అవుతుంది. ఇంకా మనకి 10వ భావం, ఈ 10వ భావానికి ఎప్పుడైనా సరే ఈ 6, 8, 12 భావాలతో కనెక్షన్ ఏర్పడింది. కనెక్షన్ ఏర్పడినప్పుడు వీళ్ళ కెరీర్లో డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్రమోషన్స్ రావు, అసలు ఉద్యోగం అనేది సెటిల్ అవ్వదు. ఇంకా ఇతర గ్రహాలు చూస్తున్నాయి, అది కేంద్ర వేదన ఇస్తున్నాయి అశుభ గ్రహాలు అని. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు ఏదన్నా భావానికి భావాధిపతి కేంద్ర వేదన ఇస్తున్నప్పుడు మీరు ఇమీడియట్గా ప్రాబ్లం చెప్పమాకండి. శుభగ్రహాలు శుభ దృష్టి ఇచ్చినాయి అనుకోండి, అశుభత్వం తగ్గిస్తాయి. సెకండ్ రూల్ ఏంటి మనకి, ఆ భావం దెబ్బతిన్నప్పుడు ఆ భావాన్ని ఏ గ్రహాలు అధిపతులు అశుభత్వాన్ని చేస్తున్నారు, ఏ గ్రహాలు కేంద్ర వేదన ఇస్తున్నాయి. శుభగ్రహాలు ఏమైనా దృష్టిని ఇచ్చినాయి అనుకోండి, ఇక్కడ ప్రాబ్లం సగానికి సగం తగ్గిపోతాను, సగానికి సగం ప్రాబ్లం తగ్గించేస్తున్నారు. శుభగ్రహాలు తన శుభ దృష్టిని సారిస్తే ఎక్కువ శుభగ్రహాలు చూసినాయి, అశుభ గ్రహాల కంటే కూడా శుభగ్రహాల ప్రభావం ఎక్కువ పడింది, దోషం పోదు. ఇప్పుడు ఒక సప్తమ డిగ్రీల్లో లగ్న సప్తంలో శని కూర్చొని ఉన్నాడు, పర్ఫెక్ట్ లగ్నం ఎన్ని డిగ్రీల్లో ఉందో, 20 డిగ్రీ ఉంటే 20 డిగ్రీలో శని కూర్చున్నాడు సప్తంలో, వివాహం అసలు అవ్వదని చెప్పి. కానీ ఇన్ కేసు శుభగ్రహాలు ఎక్కువగా సప్తమ భావాన్ని చూస్తున్నాయి శుభ దృష్టితో, వివాహం అయ్యే అవకాశం ఉంటుంది, లేటుగా అవుతుంది. ఇలా స్టార్ట్ చేశాను, స్టార్ట్ 1 మినిట్ కాబట్టి 1 మినిట్ క్లోజ్ చేశాను దాన్ని. కానీ శుభగ్రహాలు చూస్తే ఆ భావాన్ని, లగ్నం శుభగ్రహాలు దృష్టి సారిస్తే అవుతుంది వివాహం, లేటుగా అవుతుంది చెప్ప. అంటే మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి, కొంతమంది వివాహ ప్రశ్నలు ఎక్కువ వస్తాయి ఈ రోజుల్లో, చాలా మంది వివాహ పంతలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వివాహ పంతలనే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్దాం మనం, ప్రతి గ్రహం చూపించుకుందాం ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ సాఫ్ట్వేర్లో డీటెయిల్స్ పెట్టడం, ఇన్ని పాయింట్లు వచ్చినాయని చేసేసుకుంటాం. అబ్బాయికి ఆస్తి బాగుంది, అబ్బాయి అందంగా ఉంటాడు అనుకుంటాడు. ఈ అబ్బాయి జాతకంలో ద్వితీయ వివాహం యోగం ఉందా లేదు తెలియదు, లేదా ఈ అమ్మాయి జాతకంలో వైధవ యోగం ఉందా చూసుకోరు, ఉంటే ఎప్పుడు వస్తుందని కూడా చూసుకోరు. ఎందుకంటే వెళ్ళటానికి ఒకటి బద్దకం ఆస్ట్రాలజర్ దగ్గరికి, మళ్ళీ ఆస్ట్రాలజర్ మనం ఫీజులు ఇవ్వాలి కదా, వివాహ బంధనం కూడా ఫీజులు ఇవ్వాలని లెక్కలేయటం. ఇంత హ్యూమన్ సైకాలజీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం.
అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ వివాహం. ఇంకా ఒక మనిషి ఎంత చేస్తున్నా ప్రాఫిట్స్ రావట్లేదు, దానికి వెళ్ళిపోతా ఉంటాయి. ప్రాఫిట్స్ రావట్లేదు, దానికి వెళ్ళిపోతా ఉండే, ఫ్రెండ్ సర్కిల్తో బాగోట్లేదు అనుకుంటున్నారు అనుకోండి, ఇమీడియట్లీ చూడండి. చూసినప్పుడు మీకు ఆ భావాన్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఏ గ్రహాలు కనెక్షన్ ఏర్పడింది అశుభ గ్రహాలతో, అశుభ గ్రహాలు కేంద్ర వ్యాధి ఏమైనా ఉందా చూసుకుంటే ఆ ప్రాఫిట్స్కి ఇబ్బంది పడుతుంది. మీరు చూసి ఏ అశుభ గ్రహాల యొక్క వేద పడుతుందో చెక్ చేసుకొని ఆయా గ్రహాలకు సంబంధించిన అలైన్మెంట్స్ చేసి దానికి సంబంధించిన దానం అనేది ఒకటి డిజైన్ చేయాలి మీరు. రెండు, ఆయా వ్యక్తులతో ఎలా మెలగాలి ఏంటి అని చెప్పి కూడా మీరు రెమెడీస్లు ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది అంటారు మేము ఫారిన్ వెళ్దాం అనుకుంటున్నారండి, ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటారు, ఫారిన్ నాకు ఆపర్చునిటీ అవ్వట్లేదండి, ఎప్పుడైతే అని అడుగుతాను. చూడండి, ఇలా ఫారిన్ వెళ్తానికి గ్రహాలు ఎన్ని సపోర్ట్ చేస్తున్నాయి శుభదృష్టిస్తా అంటే 12వ భావాధిపతి కానీ 9వ భావం, ఈ రెండు కనెక్షన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే 9th హౌస్ లాంగ్ జర్నీస్, 12th ఇంకా లాంగ్ జర్నీస్, ఈ రెండింటికి గురుడు ఆధిపత్యం. అర్థమైనా? ఈ గురువు శని, ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళాలనుకోండి, ఫ్లైట్లో వెళ్ళాలి, ఈ 12th లాట్కి వీళ్ళకి కనెక్షన్ గురు శనులతో శుభదృష్టి పడింది అనుకోండి, వెళ్ళే అవకాశం ఉంటుంది. అసలు ఏ గ్రహాలు శుభదృష్టి చూస్తున్నాయి ఆ భావాల్ని? శుభదృష్టిలు అంటే ఏంటి మనకి? 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 120 డిగ్రీలు, అలాగా కోణ డిగ్రీలు లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని గ్రహాల శుభ దృష్టిలు వస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అశుభ దృష్టిని ఇస్తున్నాయి ఆ భావానికి, వీళ్ళని బయటికి వెళ్ళనీయకుండా చెక్ చేసుకోండి. ఈ అశుభ గ్రహాలు ఒక 2-3 ఇస్తున్నాయి, మిగిలిన గ్రహాలు శుభాన దృష్టి కూడా పడ్డాయి అక్కడ. ఇప్పుడు చెక్ చేయండి వాళ్ళకి అంతర్దశల్లో, ప్రత్యంతర దశల్లో ఎవరు నడుస్తున్నారు. అర్థమైనా? నడుస్తున్నప్పుడు చూసినప్పుడు మీకు ఏంటంటే ఆ భావాన్ని ఇక వాళ్ళు చూసే వాళ్ళ యొక్క దశలు రాగానే అంతర్ ప్రత్యంతర దశల్లో వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తాం మనం. అప్పుడు గోచారంలో ప్రయాణం చేస్తున్న గ్రహాన్ని కూడా మీరు ఏంటంటే అబ్జర్వ్ చేయాలి, ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఏంటంటే వాళ్ళకి అలైన్మెంట్ ఇవ్వగలుగుతారు. ఎప్పుడైనా సరే సప్తమ భావాన్ని చెక్ చేసేటప్పుడు కేంద్ర వేదాలు చెక్ చేయండి. సప్తమ భావాధిపతి మీద కేంద్ర వేదాలు ఏమైనా ఉన్నాయని చెక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు మీకు అయ్యే వస్తాయి. ఒకళ్ళు మనకి గృహం కట్టుకోవాలండి అని అడుగుతారు, వాళ్ళ గృహం చాలా కళ్ళలో ఉంటుంది, కోరిక తీరదు. అప్పుడు చూడండి 4th హౌస్కి 4th లార్డ్కి కారకుడు, కారకుడు అంటే గురువుని కారకుడుగా తీసుకుంటాం. 4th హౌస్ లార్డు, 4th హౌస్, వీళ్ళు ఎవరితో కనెక్షన్ ఏర్పడ్డారో చెక్ చేయండి. ఎవరితో అయితే కనెక్షన్ ఏర్పడతారో అందులో 6వ అధిపతి కనెక్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అశుభులు దృష్టి కేంద్ర వేద జరుగుతుంది 4th హౌస్ లాంటి మీద, ఇక్కడ పలానా గ్రహాలు అపోజిషన్ చేస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి, వీళ్ళకి గృహానికి వెళ్ళనట్లేదు. ఒకటి ఏ పని చేద్దామని ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఏ పని అవ్వట్లేదండి అంటాడు, మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఎదురు వస్తుంది అంటాడు. మహాదశలు ఏమైనా నడుస్తుంది, అంతర్దశలు ఏమైనా నడుస్తుంది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఈ 3rd హౌస్ లాంటిని ఎన్ని గ్రహాలు అపోజిషన్ చేస్తున్నాయో చూడండి, వాటికి సంబంధించిన పరిహారాలు చెప్పండి. ఒక గ్రహం అన్న పాజిటివ్ ఉంటుంది, ఏది లేదనుకోండి పాజిటివ్ వీళ్ళు చేసే ప్రయత్నానికి. గోచారంలో గ్రహాలు తిరుగుతా తిరుగుతా 4-5 గ్రహాలు ఎప్పుడైనా సరే శుభదృష్టి ఇలా భావాన్ని కొడుతుంది అనుకోండి డిగ్రీల్ని, ఆ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్లో పనులు అవుతాయండి అని చెప్పాలి మీరు. ఎందుకంటే ఇక్కడ మనకి గోచారం హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి గోచారం చూడండి, ఏ ఈవెంట్ జరగాలన్నా కూడా గోచారం తన పని తాను చేస్తుంది, మిగిలిన గ్రహాలు చూడండి. అలాగే మనం ఫస్ట్ చెప్పుకున్నాం క్లాసులో 1-2 క్లాసుల్లో డిగ్రీస్ ఇంపార్టెంట్ అని. మంద గ్రహాలు వెనకాల వస్తున్నాయా, లేత గ్రహాలు వెనకాల వస్తున్నాయా, ముందు వస్తున్నాయా, ఏది ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అది ఒకటి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక చార్ట్ని మనం పరిశీలించేటప్పుడు బేసిక్ రూల్స్. అంటే వాళ్ళు వచ్చే ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం చెప్పంగానే మీకు ఇమీడియట్లీ ఏం కావాలి? ఇప్పుడు సంతానం అనగానే పంచమ భావం గుర్తుకు రావాలి, వివాహం అనగానే సప్తమ భావం గుర్తుకు రావాలి.
అలాగే వివాహం పొంతం చేసేటప్పుడు ద్వితీయ భావాన్ని చూడాలి. వివాహం ఆయుష్ ఎంత ఉంది. ఇప్పుడు ఒకళ్ళు జాబులు మారిపోతూ ఉంటారు, కెరీర్ నిలబడతలేదు. ఇమీడియట్లీ 2 భావాలు చెక్ చేయండి. ఒకటి వృత్తి ఒకళ్ళ కింద పనిచేసేది, దాని యొక్క ఆయుష్ మన లగ్నంలో ఉంటుంది. అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం వృత్తి చేస్తున్నామా లేదని డిసైడ్ అవుతుంది. అంటే లగ్నంలో ఉన్న గ్రహాలు 6వ భావాన్ని అపోజిషన్ చేస్తాయి. అష్టమ భావం ఆయుష్ని ఇస్తాయి. ఈ గ్రహాలు శుభగ్రహాలు, ఆ గ్రహాల మీద ఇతర గ్రహాలు శుభదృష్టిని ఇస్తాయి అనుకో, వీడు మంచి జాబ్ చేస్తాడని చెప్పచ్చు. చూడండి, ఇక్కడ 6వ భావం కాదు, 6వ భావం యొక్క ఆయుష్ లగ్నం. వీటి మీద శుభస్థానం పడింది, శుభగ్రహాలు దృష్టి పడింది లగ్నం మీద, వీళ్ళు ఏ కెరీర్ సక్సెస్ అవుతారు. అలాగే పంచమ భావం మీద శుభగ్రహాలు దృష్టి పడుతుంది. మళ్ళీ ఇక్కడ కర్మస్థానానికి ఆయుష్ స్థానం పంచమ భావం. అంటే శుభగ్రహాలు పడితే వీడు బాగా ఎడ్యుకేట్ అవుతూ ఉంటాడు, మంచి స్కిల్ పెంచుకుంటూ ఉంటాడు, వాడి కెరీర్లో సక్సెస్ అవుతాడు. ఒక పర్సన్ కెరీర్లో సక్సెస్ అవ్వాలి, లాంగ్ టర్మ్ నిలబడుతున్నాడు అంటే పంచమ భావం మీద శుభగ్రహాలు దృష్టి ఉండాలి అంట. దశమ భావం అంటే కర్మ, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు, ప్రమోషన్స్, వృత్తి మొత్తం దశమ భావం వస్తుంది. ఆ దశమ భావానికి ఆయుష్ స్థానం ఏదైనా ఉందంటే అష్టమ భావం, అక్కడి నుంచి పంచమ భావం. ఈ పంచమ భావాన్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనుకో, వీళ్ళు కెరీర్లో తొందరగా సెటిల్ అవ్వలేదు. అంటే పంచమ భావం మీద ఎక్కువగా అశుభ గ్రహాల దృష్టి, కేంద్ర వేద జరుగుతుంది. లేదా పంచమ భావమే ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ దశమ భావానికి ఆయుష్ స్థానాన్ని చూస్తున్నాం. అంటే పంచమ భావాలు అశుభ గ్రహాలు కూర్చున్నాయి, అశుభ గ్రహాల స్థితి పొందింది, కెరీర్లో ముందుకు వెళ్ళని ఇట్లా పర్సన్ని. దానితో ఇంకో 2-3 గ్రహాలు కేంద్ర దృష్టిని వేస్తాయి పంచమ భావం మీద. ఇక్కడ 2 రకాల డిఫెక్ట్స్ వస్తాయి. వాళ్ళు స్కిల్ సెట్లో డిప్రెషన్ వస్తూ ఉంటుంది, వాళ్ళ ఐడియాలజీలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది, సంతానం సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే వాళ్ళ కెరీర్ మీద చూపిస్తుంది. చూడండి, అందుకే అంటారు ఎప్పుడైనా సరే సంతానాన్ని బాగా చూసుకోవాలి, బాగా చదువుకోవాలి, సంతానంతో బాగా ప్రేమగా మెలగాలి. ఈ 3 పనులు చేసేవాడికి కెరీర్ బాగుంటుంది. ఎందుకంటే ఆ సంతానం అనేది పంచమ భావం, పంచమ భావం శుభ్రంగా ఉంది, దశమ భావానికి అష్టమ భావం, అది ఆయుష్ స్థానం. అది సంతానాన్ని సరిగ్గా పెంచలేకపోతున్నాడు, సంతానాన్ని సరిగ్గా చూడలేదు, సంతానం కోరికలు సరిగ్గా తీర్చట్లేదు, వాళ్ళతో ప్రేమానుబంధాలు లేవు, అశుభ గ్రహాలు వస్తాయి. ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? వాడి కెరీర్ మీద పడుతుంది. ఎందుకంటే ఆయుష్ స్థానం కదా పంచమ భావం, దశమ భావానికి. ఇది చెడిపోకూడదు. అంటే ఇక్కడ కేంద్ర వేద నడుస్తుందా పంచమ భావం మీద? నడిస్తే ఏ గ్రహం కేంద్ర వేద వస్తుంది, ఆ గ్రహానికి సంబంధించిన దానాలు చేపించాలి. దానం ఒక్కటే రెమెడీ. అర్థమైందా? ఏ కర్మనన్నా కడిగేయాలంటే నీళ్లతోనే కడిగేయాలి. వాటిని మనం దాన రూపం, జలస్థానం అనేది దానస్థానం. ఒకటే కాదు, 4-8-12 అనేది కూడా మోక్ష స్థానం అంటాం. 4th హౌస్కి 5th హౌస్, 8th 5th హౌస్, 12th 5th హౌస్, మళ్ళీ 4th. ఈ మోక్ష స్థానాల్లో ఏ గ్రహాలు పడ్డా కూడా 4-8-12. అర్థమైందా? ఆ భావకారకత్వాలను మన జీవితంలో మనం హైడ్ చేయాలి, రహస్యంగా ఉంచాలి అని. ఏదో ఒకటే రహస్య స్థానం కాదు, ఆ ఏతో వచ్చిన మోక్ష స్థానమే ఒక రహస్య స్థానం. 4th గ్రహాలు పడ్డాయి, పలానా భావ గ్రహాలు పడ్డాయి, దాని గురించి మాట్లాడిన కాడి నుంచి దాని గురించి థింక్ చేయాల్సి వస్తుంది. థింక్ చేయాల్సిన కాడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బాధలు వస్తాయి. 12th గ్రహాలు పడ్డాయి, థింక్ చేయమాకండి, దాని గురించి మాట్లాడమాకండి, ఎవరితో చెప్పుకోమాకండి. మీ బాధలు చెప్పుకుంటారు చాలా మంది తెలియక, ఆ మనసు రిలీఫ్ వచ్చింది అని. ఎందుకంటే పలానా గ్రహం వచ్చి 4th హౌస్లో పడింది, అది డిస్టర్బెన్స్ చేస్తుంది. కానీ మనం చెప్పకూడదు, అది రహస్య స్థానం, నీళ్ళు దాచిపెట్టు. చెప్పావు, అది ఇంకా బాధ పెట్టింది నిన్ను ఇంకా తేలిక చేస్తుంది, అవమానం చేస్తుంది. ఎందుకంటే 4th హౌస్ 8th హౌస్కి భాగ్యస్థానం, 8th హౌస్ టగులు రహస్యం. ఆ రహస్యం ఇంకా బాగా ఉంచాల్సింది నీ 4th హౌస్. ఇప్పుడు నేను పలానా రకంగా సుఖపడుతున్నాను, పలానా రకంగా ఇచ్చేస్తాను, బయట చేయలేం కదా. 8th హౌస్ అంటే మలమూత్ర విసర్జన అనుకుంటాం, మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేంగా. 8th హౌస్ రహస్య స్థానం కదా, అది మలమూత్రాల స్థానం. అది మనం 10 మంది చెప్పుకుంటున్నాం అక్కడ కూర్చున్న గ్రహాల గురించి, మన ప్రాబ్లం వస్తుంది, మోషన్స్ ప్రాబ్లం. 8th హౌస్ అనేది ఒక ఫిజికల్ రిలేషన్ అనుకుంటాం, పబ్లిక్లో చేయలేం కదా అది, ఎందుకంటే రహస్యంగా చేసే పనులన్నీ. అందుకే ఆ స్థానంలో ఏ గ్రహాలు పడ్డా కూడా వాటిని రహస్యంగా మెయింటైన్. థర్డ్ లాట్ వెళ్ళి 8th హౌస్లో పడ్డాడు. థర్డ్ అంటే ఏంటి? కారకత్వం, కనిష్ట సోదరం. 8th హౌస్ ఇల్లీగల్ రిలేషన్, సీక్రెట్ రిలేషన్స్.
అకల్ట్ కూడా అనుకోవచ్చు. థర్డ్ అంటే కనిష్ట సోదర వర్గానికి లీగల్ రిలేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది మేబీ, అశుభ గ్రహాలు దృష్టి పెడితే. లేదు, వాళ్ళు ఏదైనా అకల్ట్ ఫీల్డ్లో ఉండొచ్చు, లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్లో ఉండొచ్చు, రా డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. ఇంకా థర్డ్ అంటే నీ హౌస్, నీ ఎఫర్ట్స్, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సీక్రెట్ గురించి. థర్డ్ హౌస్ అంటే ఎఫర్ట్ హౌస్, నీకు వచ్చి నీ ఎఫర్ట్స్ అనేది ఎయిత్ హౌస్లోకి వెళ్ళిపోతుంది. అంటే రహస్యంగా చెయ్యి, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం 10 మంది చెప్పుకోమావు, చెయ్యి, అదే సక్సెస్. చేసాక కూడా చెప్పాల్సిన అవసరం లేదు నేను పలానా ప్రయత్నం చేశాను. చాలా మంది చెప్పుకుంటాను నేను ఈ పని చేస్తాను అని, ఆడ పనులు ఫెయిల్ అయిపోతాను, ఏ పని అవ్వదు. ఎందుకంటే చెప్తున్నాడు కదా తన ప్రయత్నం, నేను పలానా ఫీల్డ్లో వెళ్దాం అనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా, అది చేద్దాం అనుకుంటున్నాను, ఏదో ఒకటి చెప్తా ఉంటాడు చేసే పనులు. థర్డ్ హౌస్ అంటే మనం చేయబోయే పనులు, చేసే ప్రయత్నాలు ఎయిత్ హౌస్లో పడ్డాయి. రహస్యం గురించి చెప్పుకుంటే ఫెయిల్ అయిపోతాం. మీరు చెక్ చేయండి, వాళ్ళు అడగొచ్చు, మీరు మీరు 10 మంది చెప్పారు కదా ఈ విషయం అని, చెప్పారండి అంటాడు, ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే రాజస్థాన్లో పడ్డాడు. థర్డ్ లాట్ ఇన్ ఎయిత్ హౌస్, థర్డ్ లాట్ కనిష్ట వర్గం, ఎయిత్ హౌస్ ఇల్లీగల్ రిలేషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇలాగ ఏ భావాధిపతికి ఎవరు అవుతున్నారు, వాళ్ళు ఎయిత్ హౌస్లో పడితే వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయని చెప్పచ్చు, నో డౌట్. నైన్త్ హౌస్ లాట్ ఇన్ ఎయిత్ హౌస్, నైన్త్ లాట్ ఇన్ ఎయిత్ ఉంటే రిలేషన్ ఇల్లీగల్. ఎయిత్ లాట్ ఇన్ లగ్న, ఈ వ్యక్తికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయి. లగ్న ఇన్ ఎయిత్ హౌస్, ఇతను కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకే అంట లగ్నమైన ఎయిత్ హౌస్లో కూర్చున్నప్పుడు నీ గురించి నువ్వు ఎప్పుడు గొప్పలు చెప్పుకోమా, దెబ్బ అయిపోతాం. అది సీక్రెట్ హౌస్. అంటే ఏ భావాధిపతి అక్కడ పడతాడో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పుకోబాకండి, గొప్పలు కాదు అది, రహస్య స్థానం. ఆయన ఒకటే కాదు, శని ఎక్కడ కూర్చుంటే ఆ భావం గురించి మనం ఎక్కువ మాట్లాడుకోం, దాని గురించి గ్రాండ్ గా ఎక్స్పోజ్ చేయకూడదు. పంచమంలో శని కూర్చున్నాడు, నీ పిల్లల బర్త్డేలు ఎక్స్పోజ్ చేయమాకండి అంట. మా అమ్మాయి ఓన్లీ ఫంక్షన్ చేస్తాను, లేదా మా అబ్బాయి బర్త్డే చేస్తాను, మా అబ్బాయి పెళ్లి గ్రాండ్ గా చేస్తాను చేయమాకండి, దెబ్బే పోతాను. నేను శని కూర్చున్నాడు, శనికి గ్రాండ్నెస్ నచ్చదు. ఇలా కొన్ని కొన్ని కారకత్వాలు మీకు చాలా చెప్పా క్లాసెస్. ఈ క్లాసెస్ అన్నిటిని అప్లై చేయాలి మీరు. ఇప్పటి వరకు ఎన్ని క్లాసులు చెప్పానో ప్రతి ఒక్క క్లాసు మీరు ప్రెడిక్షన్లో అప్లై చేయాలి. అంటే చూసే విధానం ఏంటి, ఒక హౌస్ ఒక ప్రాబ్లం చెప్తే ఆ హౌస్ ఎక్కువ కాలం రన్ అవ్వట్లేదు, ఫెయిల్ అయిపోతుంది, చూడండి ఎయిత్ హౌస్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ చూసుకుందాం, అబార్షన్ చూసుకుంటాం, ఫిఫ్త్ హౌస్ డ్యామేజ్ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ చివరి దాకా వచ్చి డెలివరీ అయ్యేదాకా ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ 12th హౌస్ బాగుండాలండి. 12th హౌస్ని గ్రహాలు ఎక్కువ వేధిస్తున్నాయి, కేంద్ర వేద పడుతున్నాయి 12th హౌస్ మీద. అశుభ గ్రహాలు వేధిస్తున్నాయి. శుభగ్రహాలు దృష్టి పడితే మంచిదే, అశుభ గ్రహాలు వేద దృష్టి పడకూడదు, కేంద్ర దృష్టి. అశుభ గ్రహాలు శుభ దృష్టి మంచిదే మళ్ళీ 12th హౌస్ మీద. ఇది దేనికి ఆయుష్ స్థానం, పంచమానికి ఆయుష్ స్థానం. మన పంచమ యొక్క ఆయుష్ స్థానం ఏంటంటే మన 12th హౌస్. ఒక ప్రెగ్నెన్సీ నిలబడాలి, 12th హౌస్ ఎలా ఉందో చెక్ చేయాలి. దాని మీద అశుభవేద పడుతుంది, ఫలానా దశ కూడా నడుస్తుంది, అశుభవేద పడుతున్న గ్రహాల దశ, ఆ టైంలో అబార్షన్ వస్తుంది. శుభగ్రహ శుభ దృష్టి పడుతున్న గ్రహాల దశాంతర దశలు నడుస్తుంది, ఆ టైంలో సంతానం వచ్చింది, నిలబడింది. చూడండి, ఒక ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయింది, ఇంకో ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది. ఇమీడియట్లీ చెక్ చేయండి 12th హౌస్ ఎలా ఉంది. 5th కి ఆయుష్ స్థానం, చెక్ చేసి మీరు చెప్పేయచ్చు ప్రిడిక్షన్, చాలా ఈజీగా చెప్పచ్చు. అర్థమేనా? సంతానం యొక్క కష్టాలు కూడా చూడొచ్చు. మీ జాతకం 12th హౌస్ చెడిపోయింది, సంతానానికి మీకు అసలు పడదంట. అంటే ఇక్కడ సంతానంతో రిలేషన్ లాంగ్ టర్మ్ కావాలి. అది కూడా మళ్ళీ 5th నుంచి 8th హౌస్ 12th హౌస్. నీ 12th హౌస్ చెడిపోయింది, నీ సంతానం నీకు నచ్చదు, నీ సంతానం నువ్వు నచ్చదు, అశుభ గ్రహాలు దృష్టి పడుతుంది, సంతానం వల్ల ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏ గ్రహాలు కేంద్ర వ్యాధిని వస్తున్నాయి, ఆ గ్రహాలకు సంబంధించిన రెమెడీ ఇవ్వండి, దానం చెప్పండి, ఈ వ్యాధి అనేది తగ్గిద్ది అంట. ఇట్లా మీరు వాళ్ళ జాతకంలో ఏ ప్రాబ్లం చెప్పినా కూడా, ఇప్పుడు అప్పులు పాలవుతున్నాడు ఒక మనిషి, అప్పులు తీర్చలేదు, చూడండి 6వ భావంలో ఏ అశుభ గ్రహాలు కూర్చున్నాయి. అష్టమాధిపతి కూర్చున్నాడు 6వ భావంలో, అప్పులు తీరం. దానికి తోడు ఇతర గ్రహాలు కేంద్ర వేదన ఇస్తున్నాయి అనుకో,
అప్పులు తీర తర్వాత సంగతి. వీడిని బాగా వేధిస్తూ ఉంటారు వచ్చినోళ్ళు, అప్పులు ఇచ్చినోళ్ళు. ఒకడికైతే అప్పులు తీరవు, అష్టం భావాధిపతి కూర్చున్నాడు ఆరో భావంలో. కానీ మిగిలిన గ్రహాలు శుభదృష్టిని ఇస్తున్నాయి. ఎవ్వడు ఏమండి వీడిని. ఉన్నప్పుడు వీళ్ళే, లేకపోతే పోయిందిలే అంటాడు. వీడి అదృష్టం ఇది. అంటే ఇక్కడ ఒక భావాధిపతి ఒక భావంలో కూర్చున్నా కూడా కేంద్ర భేద అనేది చెక్ చేయండి మీరు. ఏ భావానికి కేంద్ర భేద పడుతుంది? కేంద్ర భేద ఏదో ఒక భావన పడకుండా మనిషి జీవితంలో ఉండదు. గ్రహాలు అలా ప్లేస్ అయ్యి ఉంటాయి. వాటికి మీరు దానాలు చెప్పాలి. ఇది ఓవర్ నైట్ అయితే అద్భుతాలు అయితే జరగదు. మళ్ళీ కర్మ కరగడానికి కొంత టైం పట్టింది. ఎంత ఎండాకాలం వచ్చినా కూడా హిమాలయాలు కరగవు. కర్మలు కూడా హిమాలయాల్లాగా గట్టిగా ఉంటాయి. కొంచెమే కరిగిద్ది, మొత్తం అయితే కరగదు. అర్థమైందా? మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లాసు. ఎలా చూడాలి చార్టు? ఓకేనా మేడం? సరే, క్లోజ్ చేసేద్దాం రికార్డింగ్. మేము డౌట్స్ ఉన్నాయా? సైలెంట్గా ఉన్నారు అందరూ? సార్ అదేంటి సార్, ఉన్నాయి సార్. 20 మినిట్స్ అయింది అంతే సార్. మినిట్స్ చూస్తున్నారా, టాపిక్ చూస్తున్నారా? సార్ ఇప్పుడు ఒక ఐరన్ బుల్లెట్ ఇవ్వటానికి మీరు మోసుకెళ్ళడానికి 1-2 గంటలు పట్టొచ్చు. ఒక డైమండ్ రింగ్ ఇవ్వడానికి 1 సెకండ్ కూడా పట్టదు. వాల్యూ ఎంత చూడండి. ఓకే. షాక్ అయ్యాను సార్.